నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో మందకృష్ణ మాదిగపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఫిర్యాదు. మందకృష్ణ మాదిగ తెలంగాణ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను, బాబు జగజ్జీవన్ రావును పోలీసు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడడాన్ని ముమ్మిడివరంలోని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శనివారం స్థానిక బుద్ధ పార్కు వద్ద ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మందకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై స్థానిక తహసీల్దార్ సుభాష్ కు, ఎస్ఐడి జ్వాలాసాగర్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమానికి పెనమల సుధీర్, పెయ్యల పరశురాముడు, ఎలమంచిలి బాలరాజు, ముదే వెంకటరావు, కాశీబాబు జగజ్జీవన్ రావు, కాశీ లాజర్, ధోనిపాటి ఆంజనేయులు, కాశీ సింహాద్రి మరియు పివి చక్రవర్తి తదితరులు నాయకత్వం వహించారు. అందరికీ జై భీమ్. నా పేరు పెనమల సుధీర్. నేను రిపబ్లికన్ పార్టీ నాయకుడిని. ఈరోజు దురదృష్టం ఏంటంటే ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విజ్ఞానిగాని అని చెప్తుంటే 10th క్లాస్ కూడా చదివినటువంటి ఒక మందకృష్ణ మాదిగా బాబాసాహెబ్ అంబేద్కర్ని పోల్చుకోవడం చాలా దురదృష్టకరం. అనుచిత వ్యాఖ్యలు అవి కరెక్ట్ కాదని అంబేద్కర్ వాదులుగా మేము అతన్ని హెచ్చరించడం జరుగుతుంది. అతను ముసాయిదా కమిటీకి, రాజ్యాంగ రచన కమిటీకి తేడా తెలియకుండా మాట్లాడినటువంటి మనిషి. ముసాయిదా కమిటీ అంటే చిత్తుప్రతి, రాజ్యాంగ రచన కమిటీ అంటే ఆ రాజ్యాంగ రచన కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్. దాంట్లో 7గురే ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఆ తర్వాత దాన్ని అమలు చేయడానికి బాబు జగజ్జీవన్ రావు పనిచేశాడని ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు ఆ 7గురిలో ఒకే ఒకడు భారత రాజ్యాంగం రాసి మనకి అందించినట్టుగా ఆ రోజు పార్లమెంట్ సభ్యుల్లో ఉన్నటువంటి 7గురు కూడా ఆయన్ని ఎంతో అప్రిషియేట్ చేశారు. రాష్ట్రపతి కూడా అప్రిషియేట్ చేశాడు. అంబేద్కర్ గురించి ఓనమాలు తెలియకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ మందకృష్ణ మాదిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని అవమానించడం సరైన పద్ధతి కాదు. దానికి సంబంధించినటువంటిది ఏదన్నా ఉంటే తెలుసుకుని మాట్లాడాలి. సిగ్గు శరం లేకుండా ప్రపంచ మేధావి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రనే పాఠ్యపుస్తకాలు పెట్టుకుని PhDలు సంపాదిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 36 PhDలు సంపాదించాడు. ప్రపంచంలో ఎవడో చదవనంత చదివాడు. ఇప్పటి వరకు కూడా బాబాసాహెబ్ చదివినటువంటి చదువు ఎవరో చదవలేదు. ఈ దేశానికి ఏం కావాలో భారత రాజ్యాంగంలో పెట్టాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాంతత్వం, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నీటిపారుదల, ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేయాలి, పేద ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో తెలియజేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడిన ఇమ్మీడియట్గా దేశద్రోహ నేరం కింద రాజ్యాంగాన్ని అవమానించిన, బాబాసాహెబ్ అవమానించిన దేశద్రోహ నేరం. అది ఎవరైతే అతనితో చెప్పిస్తున్నారో క్షమాపణ చెప్పి అతను ఒక ముద్దాయిగా మరి అరెస్ట్ చేసి దేశ పరిస్థితిని కాపాడాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. ఓకే, చెప్పండి సార్. నా పేరు వడ్డీ నాగేశ్వరరావు, ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇక్కడ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ గౌరవాధ్యక్షుడిని. ఇక్కడ ప్రజా సంఘాల పిలుపు మేరకు మందా కృష్ణ ఏదైతే వర్గీకరణ పోరాటంలో ఉన్నాడో ఆయన తెలంగాణ, ఆయన ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ మరి అంబేద్కర్ని జగజ్జీవన్ రావు గారిని కంపేర్ చేస్తూ, జగజ్జీవన్ రావు గారిని అప్గ్రేడ్ చేస్తూ, అంబేద్కర్ని డిగ్రేడ్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి పిలుపునిచ్చారు. ఈ మండలంలో మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంతో ఆయన మీద తగు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దేశద్రోహం నోరం కింద వస్తుంది ఇది. ఎందుకంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఏదైనా ఎగెనిస్ట్ కాన్స్టిట్యూషన్ వర్డ్స్ మాట్లాడినా, కుల వ్యవస్థ గురించి మాట్లాడినా, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టినా అతను లైబుల్ ఫర్ క్రిమినల్ పనిష్మెంట్ అనమాట. ఆ సందర్భంగా అతను మరి 2 వర్గాలని, అంటే జగజ్జీవన్ రావు మాదిగల వర్గం అని, అంబేద్కర్ ఏదో మహర్మాల వర్గం అని అలా విడదీసి అంబేద్కర్ రాజ్యాంగం రాసించడానికి జగజ్జీవన్ రావు గారే కారణమని వాస్తవాలను వక్రీకరించి ఏదైతే చరిత్రలో రాజ్యాంగ రచనా టైంలో ఉన్న వాస్తవాలను మభ్యపెట్టి ఆయన సోషల్ మీడియా హైలైట్ చేయడం దేశ సార్వభౌమాధికారికాన్ని, దేశ అత్యున్నతమైన న్యాయ వ్యవస్థను డిగ్రేడ్ చేయడంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అతను చదువుకున్న వ్యక్తి కాదు, సంస్కారం ఉన్న వ్యక్తి అసలే కాదు, వర్గాలను రేపి రాజకీయ పబ్బం గడుపుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి వల్ల రేపొద్దున్న ఎస్సీలో అంతర్గత కలహాలు వచ్చి ఆ కలహాలు తద్వారా దేశ
సాంఘిక అభద్రతా భావానికి మార్గంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి వ్యక్తులను కార్నర్ చేయాలి. అతనికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉందని రద్దు చేయమని రాష్ట్రపతికి మేము రిఫర్ చేసాం. అది ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ ద్వారా అది గవర్నర్కి, రాష్ట్రపతికి రిఫర్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఇది సెర్చ్ అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా అతని మీద చాలా కార్నర్ ఉంది. అతని సామాజిక వర్గాలే తెలంగాణలో మరి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అంబేద్కర్కి నీకు పోలికేంటి, అంబేద్కర్ని పోల్చుకోవడం అవసరం ఏముంది అని చెప్పేసి ఆయన మీద చాలా అనుచితంగా ప్రొఫెసర్స్ ఆయన మీద తిరగబడిన పరిస్థితి వస్తుంది. ఇదే కొనసాగితే ఇక్కడ కుల వైషమ్యాలకి దారితీస్తుంది, వర్గ పోరాటాలకు దారితీస్తుంది, సాంఘిక అభద్రతా భావానికి దారితీస్తుంది. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి ఇక్కడ ప్రజాస్వామ్యవాదులకు ఉండదు. అందు గురించి ఇలాంటి వ్యక్తులను ప్రివెంట్ చేయకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. అందువల్ల మీడియా కానీ మరి ప్రజా సంఘాలు కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను ఖండించాలి. భవిష్యత్తులో సామరస్యంగా, శాంతియుతంగా గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్తో స్వాతంత్ర పోరాటంలో ముందుంటే, ఒక మేధావిగా ప్రపంచ చరిత్ర కలిగిన తెలిసిన ప్రపంచ చరిత్రలను స్టడీ చేసి, రాజ్యాంగాలను స్టడీ చేసి గొప్ప పెద్ద రాజ్యాంగాన్ని అందించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇతర దేశాలు స్టాట్యూలు పెట్టి స్వాగతించి ఆయన పాలసీని అడాప్ట్ చేసుకుంటుంటే, ఇక్కడ పూలే సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగాన్ని, గౌతమ బుద్ధుడి శాంతి మార్గాన్ని, గాంధీజీ శాంతి మార్గాన్ని అడాప్ట్ చేసుకుని రాజ్యాంగాన్ని దేశంలోనే గొప్పగా చిత్రీకరించిన వ్యక్తిని అవమానించడం దేశద్రోహం నేరం కింద ఆయన పనిసిబుల్గా మేము భావిస్తున్నాం. అతని మీద చర్య తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి ఈరోజు మరి కలెక్టర్ గారిని రిఫర్ చేసి రాష్ట్రపతికి రిఫర్ చేయమని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ చర్య నిమిత్తం ఎస్ఐ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అందు మీద ఎఫ్ఐఆర్ వేసి తగు చర్యల నిమిత్తం మరి దేశద్రోహం నోర్పి ఎఫ్ఐఆర్ వేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఎస్ఐ గారిని ప్రార్థించడం జరిగింది.